ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 22వ తారీఖు మంగళవారం యొక్క వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరి జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఆశ్చర్యాన్ని చూస్తారు. అలాగే వీరికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటాయి, కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వలన ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ విధంగా అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు, అలాగే పూర్తిగా తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కన్యా రాశి జాతకులు సాంకేతిక, విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. చిత్త విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా మీ జీవితంలో చాలా చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తాము నిర్వర్తించినటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు విన్నపించుకోవడానికి, వీరి యొక్క సహానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడూ కూడా కోరికలను, బాధలను ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా వ్యక్తులు వీరిని విభేదాలు కూడా వీరికి కొన్ని తెచ్చి పెడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి కన్యా రాశి వారి యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించాలి. భార్య వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. ఇటువంటి చాలా కాలంగా వారి వల్ల బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. మీ జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అయితే ఎటువంటి టాప్ సీక్రెట్ బయటకు వస్తుంది, మీ జీవితంలో ఎటువంటి ఆశ్చర్యం కలుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ భగవానుడి యొక్క మీకు కృపా కటాక్షాలు వారికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి
మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని కూడా చక్కటి వార్నింగ్ అయితే మీరు ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించబోతున్నారు. మిమ్మల్ని క్షమాపణలో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు జూలై 22వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు ఇంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగంలో కాదండి, వ్యాపారానికి కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు అనేది చేతిలో కనిపిస్తుంది, వృధా చేసి ఖర్చులు చేస్తారు. కాబట్టి త్వరగా మీరు బాధపడవలసి వస్తూనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకుంటూ ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఈరోజు అయితే గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మాత్రం ఒక ఆశ్చర్యాన్ని అనేది గురి అవుతారు. అయితే మీకు కాబట్టి డబ్బు అనేది ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి అని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోతున్నారా, కానీ వారితో మీకు ఒక ఫోన్ అయినా మాట్లాడుతారు. ఈ విధంగా ఊహించని ఒక మీ జీవితాన్ని ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి వార్త అనేది ఈ మధ్య కాలంలో మీరు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీకు అనేది అమ్ముకుందామని అనుకుంటున్నారు, అంటే సేల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు ఆ ప్రాజెక్ట్లో చేస్తున్న బడ్జెట్తో వస్తుందో అది అని గత కొంతకాలంగా మీరు మీ యొక్క జీవితంలో ఉన్నారు. అటువంటి కస్టమర్లు వచ్చిన మీకు కానీ మీకు సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని మీరు సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈరోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి అంటే ఆ సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.